చంద్రబాబు నాయుడు గారి మాట బాలకోడే గారు ఒక్క నిమిషము జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు, మీరు అంబటి రాంబాబు గారిని ప్రశ్నించారు. ఆయన బయట పెట్టిన ఫోటో ఫేక్ ఫోటో, అదేదో అశోక్ రెడ్డి అనే వ్యక్తిది, సాయి కృష్ణ అనే అతనిది కాదు. ఫేక్ ఫోటో పెట్టావు కాబట్టి సాయి కృష్ణ విషయంలో నీకు నిజాలు తెలుసు, ఇప్పటికైనా నిజాలు కానీ మీరేదో అన్నారు. ఏంటి అసలు ఆ ఎపిసోడ్ లో మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమన్నానంటే సార్, యాక్చువల్ గా మీరు ఒకటి మాట్లాడారు, కాపు కులాన్ని గురించి పవన్ కళ్యాణ్ వెంకి పెడతాం, కూటమిని వీక్ చేసే విధంగా ఏది. ఇప్పుడు మనం చూడవలసింది ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక క్రిమినల్ చూడాలి, ఒక పోలీసులే చూడాలి. అక్కడ కులం ఉండదండి. క్రిమినల్ కి, పోలీస్ కి, పొలిటీషియన్స్ కి, జర్నలిజానికి, లేకపోతే అడ్వకేట్స్ కి, ఇప్పుడు వాళ్ళు వృత్తి ధర్మాలు అంటారు ఇట్లా డాక్టర్లకి. ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలీదు. ఇప్పుడు అతను మా కార్యకర్త కూడా కాదు, కాపు కులంలో పుట్టారని మాకు అపవాదం వేస్తున్నారు. సరే, కాపు కులమే అయి ఉండొచ్చు, కానీ ఎవరైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో ఆయన కూడా కాపు కులస్తుడే. యాక్చువల్ గా మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు, మాకు తెలియదు కూడా, ఈ ఇష్యూలో మాకు ఇన్వాల్వ్మెంటే లేదు. అయినప్పుడు కూడా నేను ఏమడుగుతున్నానంటే, మీరు ఒక ఫోటో బయట పెట్టారు మొన్న సాక్షి ఛానల్లో, ఇతన్ని చంపేశారు, ఇదిగో ఫోటో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. నేనేమన్నానంటే, ఆ ఫోటో అది కాదు, అది ఫేక్ ఫోటో, అది పలానా రెడ్డి గారి అబ్బాయిది, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, పలానా రెడ్డిదా ఫోటో, పలానా December 5వ తారీఖున చంపారు, వీళ్ళిద్దరూ జైల్లో ఫ్రెండ్స్, ఆ కుర్రోడి మీద 22 FIRలు ఉన్నాయి, 25 సంవత్సరాల వయసు. అతనికి దాని మీద మేము మాట్లాడవలసిన అవసరం మాకేం లేదు. అయినా సరే చట్టం పరిధిలో కోర్టులకి శిక్షించే హక్కు ఉంది, కానీ పోలీసులకి లేదు. ఉరి శిక్ష చేసినా సరే, మరణ శిక్ష చేసినా, వేయకపోయినా కోర్టు జ్యుడిషియల్ గా అది మనం చేసేది కాదు. పోలీస్ చేసేదానికి నేను కూడా చేయను, కానీ మీ దగ్గర ఆధారం ఉందంటున్నారు కాబట్టి పోలీసులే చేశారని మీరు ఆ ఫోటో చూపిస్తే, ఆ ఫోటో ఎక్కడ తీశారు, అది ఎలా తీశారు, ఏ స్పాట్ లో తీశారు, ఎవరు తీశారు, తీసిన వాళ్ళకి తెలుస్తుంది కదా వెంకటకృష్ణ గారు. ఒకవేళ అంబటి రాంబాబు గారు అన్నట్టు అది సాయి కృష్ణ అనే యువకుడు ఫోటోనే గనక అయితే, ఆ ఫోటో ఎక్కడిది, ఎలా వచ్చింది, ఎవరు తీసి ఇచ్చారు అనేది బయటపెట్టాల్సిన బాధ్యత అంబటి రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉంటది. అదే చెప్పాను సార్, నేనేం అనలేదు. ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఏకీపిస్తాను. మీరు చూపించేది నిజమే అయితే ఆ ఫోటో ఎక్కడ తీశారో చెప్పండి, ఎవరు తీశారో చెప్పండి. మీ దగ్గరికి వచ్చింది కదా ఓ సాక్ష్యం. లేకపోతే ఇది ఫేక్ ఫోటో, మేము రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా పెట్టాం, పవన్ కళ్యాణ్ గారిని క్షమించండి, లేకపోతే రాజకీయాలని తప్పుకోండి ఛాలెంజ్ చేశాను నేను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఫోటో మీరు చూపించారు, మేమేమి దాని మీద కామెంట్ చేయలేదు. మా నాయకుడికి చెప్పాం, నేను ఢిల్లీలో కలిసి ఉన్నాం, సార్ ఇలా జరిగింది సార్ అంటే, నేను ఇమీడియట్ గా విజయవాడ వెళ్తాను, హనుమకొండ చూసుకుని సీఎం గారిని కలిసి ఇద్దరు కూర్చొని దాని మీద ఏదో పరిష్కారం చెప్తా అన్నారు. ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. చట్టం తన పని చేసింది. ఒక అధికారిని రాజమండ్రి ఎస్పీ గారిని, రాజమండ్రి ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు. ఈజ్ ఆన్ డ్యూటీ, ఆల్రెడీ స్టార్టెడ్ ది ఎంక్వైరీ. మీ బతుకు పెట్టుకుని ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం డ్రైవర్ కేసులో గాని, సుధాకర్ అండ్ ట్రాక్టర్ చంపిన కేసులో గాని పోలీసులతో 100 అరాచకాలు చేయించారు. మీరు ఎప్పుడైనా మీ ఏ అధికారికైనా చిన్న ఈ పనిష్మెంట్ ఇచ్చారా అని అడుగుతాను నేను. లేదు కదా. వివేకానంద రెడ్డి చనిపోయి 5 సంవత్సరాలు అయితే మీ రూలింగ్ పార్టీలో చంపినోడు ఎవడో తెలిసినోడు కూడా ఆయన కాపాడే ప్రయత్నం చేశారు తప్ప, మీరు మా అందరి ముందు ఏం చెప్తారు, మా బాబాయిని చంపారు, మా తాతను చంపారు, నా మీద టార్గెట్, ఇవన్నీ ఎందుకు సార్? జనాన్ని మోసం చేస్తాకే. ఆ తాత ఏమన్నా పురోహితులాగా మంత్రాలు చదివి కూడా ఆ తాత ఏం చేశాడు, ఆయన చంపినాయని మనకు చెప్తున్నాడు, నన్ను చంపేద్దామని, నన్ను నరికేస్తే నేను రివెంజ్ తీసుకుని నేనే చేశానని చెప్తున్నాడు. అది మనకు సంబంధం ఏంటి? గ్రూప్ తగాదాల్లో మనకు సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ మీరు గౌరవించరు. మీరు ఎప్పుడు కూడా కులాన్ని అడ్డం పెట్టుకు బతకాలి. కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కూటమి నుంచి విడదీయడానికి కాపులు చేసే ప్రయత్నం సార్ ఇది. అంతేగాని సాక్ష్యానుడు ఏం చెప్తున్నాడు సార్, కాపులు మరి కాదండి, వీళ్ళు అనగానే అమ్మో నిజమే అనుకుని కాపులు అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా అంత గుడ్డిగా ఉంటారా? ఎందుకుంటారు సార్? ఆలోచించరా? కాపులు అబ్బాయిని చంపారని చెప్తున్నారు. కానీ అక్కడ ఒక క్రిమినల్ 22 కేసులు ఉన్న ముద్దాయిని ఇలా దారుణంగా వచ్చేసారని చెప్పండి, మేము కూడా కలిసి వస్తాం మీకు. అంతేగాని అది ఆ మాటకు వస్తే చంపినాయన కూడా కాపే కదా మరి. ఒకవేళ అది ఎపిసోడ్ అంతా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను,
నేను దీంట్లో ఏదైనా నిలబడే ఉంటాను. నేను అబద్ధం ఎవరిని అన్యాయంగా ఎవరితోని మాట్లాడు. అంతేలేండి. రైట్ సార్. సరే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, బాలకోటే గారు, సారీ.